నమస్కారం అండి. ఒక 2 నెలల క్రితం దాదాపుగా మాకు తెలిసిన ఒక బంధువు లో బడ్జెట్లో అంటే ఒక 22 లక్షలలో ఒక చిన్న ఇల్లు కొందామనే ప్లాన్లో అతను ఇల్లు చూడడం జరిగింది. అయితే అది ఇక్కడ ఉప్పల్ డిపో దగ్గర ఉన్న ఒక కాలనీలో. నేను వెళ్ళి ఆ ఇల్లుని అబ్జర్వ్ చేశాను. అది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందండి. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది నార్త్ రోడ్డు, ఇది ఈస్ట్ రోడ్డు. ఇలా అయితే ఇక్కడ ఈ ఇంటిలో ఉన్న తప్పులు ఏంటి అంటే, ముందుగా నార్త్ ఈస్ట్లో ఈ 80 గజాలు లేదా 100 గజాల చిన్న ప్లాట్ అండి. ఇది నేను వెళ్ళి చూసినప్పుడు ముఖ్యంగా దీనికి ఆగ్నేయపు వీధి పోటు ఉందండి. ఇలా ఈ రోడ్డుకి, ఈస్ట్ రోడ్డుకి ఇలా ముందు నుంచి ఒక రోడ్డు దీనికి ఆగ్నేయంలో పోటీ ఉంది. సో ఇది ఒక తప్పు ఉంది ఈ ఇంటికి. రెండవ తప్పు ఏంటంటే, మొత్తం చిన్న ప్లాట్ కాబట్టి అతను ఈ ఈస్ట్ సరిహద్దు చేసి బాత్రూమ్ కట్టిండు. ఈ ఈస్ట్ సరిహద్దు, తూర్పు సరిహద్దు నిర్మాణము ఉండకూడదు, అది ఒక తప్పు. రెండవది, ఇతను ఈ తూర్పు సరిహద్దు ఇలా చేయడం వల్ల ఇక్కడ ఈ కొద్దిగా ఒక 2 ఫీట్లు అట్లా వదిలిపెట్టిండు తూర్పు భాగంలో. ఇది ఇక్కడ పెరగడం వల్ల ఇక్కడ ఈశాన్యం తగ్గిందండి. ఇది ఇలా ఆగ్నేయం పెరగడం వల్ల ఇది ఈ ఇల్లు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇలా ఉండి ఇలా వచ్చింది కాబట్టి ఈశాన్యం తగ్గింది. సో ఇది కూడా తప్పేనండి. ఎప్పుడే కానీ ఇల్లు చతురస్రము, దీర్ఘచతురస్రము ఉండాలి, కానీ ఈశాన్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తగ్గకూడదు. ఈ విధంగా ఇలా కట్టడం వల్ల ఈ ఈశాన్యం అనేది తగ్గిపోయింది. ఇది రెండో తప్పు. గేటు నార్త్ సైడ్ పెట్టిండు, ఇదొకటి కరెక్టు. దానికి ఎదురుగా డోర్ ఉంది, ఇది కరెక్టు. అయితే నార్త్ ఈస్ట్ 2 రోడ్లు ఉన్నప్పుడు ఇతను ఇక్కడ ఈస్ట్లో కూడా ఒక గేటు పెట్టాలండి. ఈస్ట్లో గేటు లేదు, ఇదొక తప్పు. సో ఇన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఆగ్నేయపు వీధి పూట అనేది చాలా మంచిది కాదు. పోనీ ఒక బలమైన గోడ ముందు కట్టిద్దామా అంటే, ఇది రోడ్డు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు ఎవరు. ఒకవేళ ఆయన కట్టాలనుకుంటే ఇతనికి ఉన్న ప్లాట్లోనే ఇక్కడ కట్టుకోవాలి, మళ్ళీ బౌండరీ లోపలి నుంచి తీసుకోవాలి. లేదా ఇలా కట్టుకున్నా ఇక్కడ ఈశాన్యం పెరిగినట్టున్నా బాగుండేది, కానీ అది కట్టలేదు వాళ్ళు. సో అవన్నీ చేయాలంటే నీకు మళ్ళీ ఒక 2-3 lakhs అవుతాయి. కాబట్టి ఇది కొనుక్కోకపోవడం చాలా మంచిదని చెప్పిన. ఎందుకంటే ఆగ్నేయపు వీధిపోటు అనేది ఆయురారోగ్యాలను దెబ్బతీస్తుంది కాబట్టి అది మంచిది కాదు. ఈ బాత్రూమ్ వల్ల ఆగ్నేయం పెరిగింది, ఇది కూడా సేమ్ అనారోగ్యాలని ఆహ్వానిస్తుంది. ఈ ఈశాన్యం తగ్గడం వల్ల ఇది అశుభమవుతుంది. ఇంకోటి ఏంటంటే, తూర్పు సరిహద్దు నిర్మాణం కూడా ఉంది కాబట్టి ఆగ్నేయంలో ఇది కూడా మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. కాబట్టి ఇది కొనకపోవడము చాలా మంచిదని నేను సలహా ఇవ్వడం జరిగింది. నా మాట విని అతను ఈ ఇంటిని కొనలేదు. కాబట్టి చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా ఎవరైనా సరే కట్టుకునే ముందు మంచిగా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి
ఈ చిన్న ప్లాట్లోనైనా సరిగ్గా కట్టుకోవచ్చు మనం. కానీ ఈ చిన్న ప్లాటులో అన్నీ అక్కడే బాత్రూమ్ రావాలి, డోర్లు రావాలి అంటే అవన్నీ జర కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సరిహద్దు చేసి కట్టడం జరిగింది. కానీ అది తప్పు. మీరు ఎవరైనా సరే చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి అతను చెప్పినట్టుగా డోర్స్ కానీ, గేట్స్ కానీ, డోర్లు కానీ, బాత్రూమ్ కానీ, సంపు కానీ ఇవన్నీ చేసుకుంటే బాగుండేది. సో ఈ విధంగా ఈ ప్లాట్కి ఇన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి నేను వద్దని క్లియర్ కట్గా చెప్పాను. అతను నా మాట విని ఇది కొనలేదండి. సో మీరు ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నా, ప్లాట్ కొనాలనుకున్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకున్నా, ఎవరైనా సరే కొనే ముందు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని చూపించుకొని కొనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం. సో మీరు నన్ను ఎవరైనా మీ ఇల్లు వాస్తు చూడడానికైనా, అపార్ట్మెంట్లో ప్లాట్ కొనడానికైనా, ఈవెన్ కిరాయికి ఉండడానికి కూడా మంచి వాస్తుపరంగా ఉన్న ఇంటిలోనే ఉండాలి. కాబట్టి అప్పుడు కూడా మీరు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని బాగుందంటేనే రెంట్కు ఉండండి. సో మీరు నన్ను ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి. నేను ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.